ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే భక్తులందరికీ వీడియో చాలా ఇంపార్టెంట్. అయితే సిఆర్ఓ ఆఫీస్‌లో రూ. 50, రూ. 100 రూమ్ ఇస్తుంటారు. సహజంగా రూ. 50, రూ. 100 రూమ్ తీసుకున్న వాళ్ళకి మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. అంటే చాలామంది ఏమంటారు, ఈ ఓటీపీ రావడానికి ఎంత టైం పడుతుందంటే మాక్సిమం 2-3 అవర్స్ మధ్యలో మీకు రూమ్ అలాట్‌మెంట్ అయిపోతుంది. అప్పటిదాకా వెంకటాద్రిలో వెళ్ళి మీరు అన్ని ఫెసిలిటీస్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. వాష్‌రూమ్స్ కానివ్వండి, కళ్యాణ కట్ట కానివ్వండి, ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్ అంటే డాక్టర్ పరంగా కానివ్వండి, ఫ్రీ లాకర్స్ కానివ్వండి, అన్నీ మనకు వెంకటాద్రిలో అవైలబుల్ ఉన్నాయన్నమాట. అయితే మనకు సిఆర్ఓ ఆఫీస్‌లో రూమ్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఓకేనా, మన ఇంట్లో చిన్న పిల్లల నుండి అంటే 1 ఇయర్ బేబీ లేదా 5 ఇయర్స్ పిల్లలు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఆ టైంలో మనము కొంచెం సర్వైవ్ అవ్వడానికి లేట్ అవుతుంది. 24 అవర్స్ సరిపోలేదు, ఎక్స్ట్రా ఇంకా 24 అవర్స్ మనకు కావాలని అనుకుంటే మీరు తప్పకుండా అక్కడ ఉండి నెక్స్ట్ డే వాళ్ళకి చెప్పాలి, మేము ఇలా 24 అవర్స్ వాడుకున్నామండి అని చెప్తే వాళ్ళు ఎక్స్ట్రా ఒక రూ. 50 డిడక్ట్ చేసుకొని మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. అది ఎమర్జెన్సీ విషయంలో మాత్రమే వాడుకోండి. అలా అని అందరు ఈ వీడియో చూసి వెళ్ళి అలా వాడుకోకండి. ఎందుకంటే చాలామందికి రూమ్ అలాట్ అయి ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఓన్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే సర్వదర్శనం టోకెన్. సర్వదర్శనం టోకెన్ వల్ల యూజ్ ఏంటిది అని అంటే మనకు ఒక లడ్డు ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా మనకు దర్శనం 3-4 అవర్స్, 4-5 అవర్స్, 5-6 అవర్స్ ఈ మధ్యలో అయిపోతుంది. ఎక్కువ క్రౌడ్ ఉంటే 5-6 అవర్స్ మధ్యలో దర్శనం అయిపోతుంది. అందుకే నేను చెప్తుంటాను అనమాట, సర్వదర్శనం టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళండి, చాలా యూస్ ఉంటుందని. చాలామంది ఏం చేస్తారంటే ఈ వీడియో చూడకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతారు. ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయినాక అక్కడ 30 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో పెట్టి మిమ్మల్ని లాక్ చేస్తాడు. మినిమం మీరు బయటికి రావడానికి 12 అవర్స్, 13 అవర్స్, 15 అవర్స్, 20 అవర్స్ కూడా పడుతుంది. అలా చాలా కష్టంగా ఉంటుంది ఈ వాతావరణం విషయంలో. సో నేను చాలామంది భక్తులకు ఒకటే గైడ్ చేస్తాను, మీకు అనుకూలంగా ఉంటే మాత్రం మీరు కొంచెం నేను పెట్టిన స్లాట్, డేట్, టైం చూసుకొని ఎక్కడైతే టికెట్ ఇస్తారో అక్కడ ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని హ్యాపీగా మీరు దర్శనం చేసుకొని మీ రూమ్స్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బయట వాతావరణం కూడా ఏం బాగాలేదండి. అది మనసులో పెట్టుకొని నేను మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఈ వీడియో చూసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒక కమెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తుంటాను. ఓం నమో వెంకటేశాయ.